ద బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈస్ టు లవ్ ఆల్ సర్వాల్. సర్వులను ప్రేమించు, సర్వులను సేవించు. పూర్ణ ప్రేమ యందే పుట్టును సౌఖ్యము. సత్య త్యాగ క్షాంతి క్షాంతులబ్బు. ప్రేమ లేకయున్న క్షేమంబు లేదయా. సత్యమైన బాట సాయి మాట. ప్రేమను మించింది లేదు. ప్రేమయే ప్రాణము. ప్రేమయే సర్వాధారము. ప్రేమను మించిన సాధన లేదు. ప్రేమయే గమ్యము. ప్రేమయే ఆనందమునకు కీలకము. ప్రేమయే దైవము. జీవితం ఒక పరిమళ భరితమైన పుష్పం వంటిది. ఈ పుష్పం అంత్యంలో జ్ఞానమనే ఫలముగా రూపొందుతున్నది. ఈ పుష్పంలోని మకరందము ప్రేమ. ప్రేమ పరమార్థాన్ని మనకు ప్రబోధించి పరమాత్మని సన్నిధిని అనుభవింపజేస్తుంది. ప్రేమను మనం అనేక రకాలుగా అనుభవిస్తున్నప్పటికీ పారమార్థిక ప్రేమలో ఉన్న మాధుర్యము, అంతరార్థము లౌకికమైన ప్రేమలో కానరాదు. ప్రేమ భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తింపజేస్తుంది. ఇట్టి ఏకత్వాన్ని అనుభవించటానికే మానవత్వం ప్రాప్తించింది. ఇట్టి ఆధ్యాత్మిక మార్గము మానవుల మధ్య సన్నిహిత సంబంధాన్ని చేకూరుస్తుంది. ఆదిశంకర మార్గము ఆదిశంకరాచార్యులు కూడాను భజగోవిందం రచించి గోవిందుని భజించు అని హెచ్చరించి భగవత్ప్రేమను అనుభవించే మార్గాన్ని చాటినాడు. అనగా జ్ఞానమును మించినది ప్రేమ. ప్రేమమయుడైన భగవంతుని ప్రేమ ద్వారానే దర్శించాలి. హృదయాన్ని ప్రేమతో నింపు, ప్రేమను అనుభవించు. ఈశ్వర సర్వభూతానాం అందరియందు దైవమే ఉన్నాడు కనుక సర్వులను ప్రేమించి పరమాత్ముని ప్రేమగా అనుభవించుటకు ప్రయత్నించు. సేవ అనేది ఎవరిని ఆకర్షించుటకు చేసే కళ కాదు. మన సేవ హృదయం నుండి రావాలి. అప్పుడే ఆత్మసంతృప్తి, సేవలోని ఆధ్యాత్మిక అనుభూతిని, ఆనందమును సేవ చేసేవారు, సేవలు పొందేవారు పంచుకున్నప్పుడు సేవ యోగంగా మారుతుంది. సేవ చేయడం వల్ల మనస్సు నిర్మలమవుతుంది. హృదయం విశాలమవుతుంది. పవిత్ర బంధములకు హృదయం నిలయమవుతుంది. దయ, ప్రేమ, కరుణలు సంప్రాప్తమవుతాయి. అట్టి దైవీ గుణములకు నిలయమైనప్పుడే అజ్ఞానం పటాపంచలైపోతుంది. అహంకారం దూరమవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ సేవకు అంకితమవ్వాలి. మీలో ప్రతి ఒక్కరూ దివ్యకాంతితో ఉద్దీపవించిన అజ్ఞాన అంధకారంలో ఉన్న ఇతరులకు వెలుగును చూపించవలెను. నిర్మల ప్రేమతో, గాఢ భక్తితో, చిత్తశుద్ధితో ప్రతి భక్తుడు ఈ వీధి సాధులకు, రోగపీడితులకు నిస్వార్థ సేవ చేయవలెను. స్వామి ఎల్లప్పుడూ మీతో, మీలో, మీ చుట్టూ ఉన్నారు. స్వామి మీరు ఒకటేనన్న ఏకత్వాన్ని గ్రహించగలరు. ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ, సేవ ఈ రెండిటికి తార్కాణమవ్వాలి. ప్రేమ రూపంబు బ్రహ్మంబు ప్రేమమయము. ప్రేమ ప్రేమతో సంధింపని మగును. కాన ప్రేమను పూర్తిగా కలిగి ఉన్న అద్వితీయంబు చేరగా అర్హుడగును. సేవ వలన మనకు చేకూరు ఆనందమదియే శాంతి సుఖములందించు. శాంతి కన్న మిన్న సౌఖ్యంబు లేదయ్యా. ఉన్నమాట తెలుపుచున్న మాట. ప్రేమ సేవ ఇదియే భగవంతుని చేరు ఉత్తమమైన మార్గము. రెండవ పాయింట్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. అష్టాదశ పురాణాలను రచించిన వ్యాస మహర్షి వాటి సారాన్ని 2 మాటల్లో చెప్పాడు. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. ఈ శరీరం ఏర్పడింది స్వార్థం కోసం కాదు. పరోపకారార్థాయ ఇదం శరీరం. పరులకు సేవలందించే నిమిత్తమే ఈ దేహం ఏర్పడింది. ఏమున్నది ఈ దేహంలో నిజానికి? ఈ దేహం ఒక నీటి బుడగ. ఇది కేవలం తిండి తీర్థాదుల కోసం ఏర్పడింది కాదు. అవే ప్రధానమైతే పశుపక్షాదులు కూడా వాటిని అనుభవిస్తూనే ఉన్నాయి కదా! మరి మానవత్వం యొక్క విశిష్టత ఏమిటి? ఉపకారం చేయకుండాను, అపకారం చేయకుండా ఉండడమే గొప్ప ఉపకారం. పుణ్యం అనగా పరోపకారం అన్నారు. ఇంకా ఇతరులను బాధించడం, నొప్పించడమే పాపమన్నారు. పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం అని వచించాడు వ్యాసుడు. దీనికి మరొక అంతరార్థం ఉన్నది. దాంతంలో ఇటు సూక్ష్మమైనవి చాలా ఉన్నాయి. పర అనగా బ్రహ్మ, భగవంతుడు. ఉప అనగా సమీపము, కర అనగా చేర్చడము, పర ఉపకార, పరోపకార అనగా భగవంతుడి సమీపానికి చేర్చటము. ఇదియే సరి అయిన అర్థము. రెండవది పాపాయ పరపీడనం. పరపీడనం పాపము. ఏది పరపీడనం? అందరిలో ఉన్నది ఒకే ఆత్మయైన అలాంటి ఏకమైన ఆత్మను భిన్నంగా భావించడమే పరపీడనం. ఆత్మను ముక్కలు ముక్కలు చేయడమే పరపీడనం. అదే పెద్ద పాపం. ఈ రెండిటిని నేను తరచుగా చెప్తుంటాను. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని. ఈ 2 చాలు ఆచరించడానికి, ధరించడానికి సహాయపడే వాడికి సాయికి ఇష్టుడు. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి త్యజ్య, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థమిదం శరీరం. చెట్లు ఇతరుల కోసమే పండ్లు కాస్తున్నాయి. నదుల పరుల కోసమే ప్రవహిస్తున్నాయి. ఆవులు ఇతరుల కోసమే పాలిస్తున్నాయి. మానవుడు తన శరీరం పరోపకారం కోసమేనని గ్రహించాలి.